వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220 యూట్యూబర్స్ మంచిగా యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు, ఇన్స్టా నుంచి బాగా గెయిన్ చేయొచ్చు, మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి ఇన్కమ్ వస్తుంది అంటారు. అసలు నిజంగా మీకు వచ్చే ఇన్కమ్స్ ఏంటి అండ్ ఎంత రెవెన్యూ వచ్చేస్తుంటుంది? నిజంగా ప్రమోషన్స్ లో అంత బాగా డెవలప్ అవుతారా? అంటే కొంతమందికి ప్రమోషన్స్ బాగా వస్తాయి అక్క. నేను మ్యాథ్స్ చేయను, ఏంటంటే ప్రమోషన్స్ చేస్తే రీచ్ తగ్గుతుంది కొంచెం, అందుకని ప్రమోషన్స్ అంటే వెళ్తా, అంటే 1 monthకి 2-3 ప్రమోషన్స్ వరకు యాక్సెప్ట్ చేస్తా. ఆ ప్రమోషన్స్లో మంచి రెవెన్యూ, మంచి అమౌంట్ ఇస్తారు. అదేంటంటే ఒక్కొక్కరికి ఒకేలా అక్క. ఇప్పుడు సేమ్ రీచ్ ఉండి సేమ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా అంటే వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకరు 20,000 మాట్లాడచ్చు, ఒకరు 10,000 మాట్లాడచ్చు. అలా వాళ్ళ డిమాండ్ బట్టి, వాళ్ళ అవసరం బట్టి, అవతల ఎవరైతే ప్రమోషన్ ఇస్తున్నారో వాళ్ళ అవసరం బట్టి అమౌంట్ అనేది చేంజ్ అవుతుంటుంది. అంటే యాక్చువల్గా చాలా మంది యూట్యూబర్స్ యూట్యూబ్లో పెట్టడానికి 25,000, 35,000, ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టడానికి 15,000, అదే ఒక రీల్ పెట్టడానికి 35,000 ఇలా చార్జ్ చేస్తూ ఉంటారు. టూ మచే కదా. అదేం లేదు కదక్క. అంటే ఇప్పుడు మీరున్నారు, మీది ఏదో ఒక ఐటమ్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ ఉంది, ఏంటి, మనమే ఒక వీడియో క్రియేట్ చేసుకుని ఆ వీడియోని ప్రమోట్ చేసుకుని ఒక ఆప్షన్ ఉంది. దానికి మనం ఎంత అమౌంట్ అనేది పెడతాం, దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మనకేంటి బెనిఫిట్, వాడు యాక్ట్ చేస్తాడు, వాడు కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాడు, వాడికంటూ సర్టెన్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇలా ఇప్పుడు మనకి ఈజీ అవుతుంది కదక్క. ఇప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయలేదు అనుకోండి, దాన్ని మనమైనా ప్రమోట్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. కానీ దానికంటే ఇది కొంచెం బెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడు తెలివైనవాడు కాదా, వాడు తెలివైనవాడు, వాడు తెలివైనవాడు కాబట్టి డబ్బులు ఇస్తాడు, ఇవ్వడు కదా. అది ట్రూ, అది అలా చేసుకోవచ్చు, అలా ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా చేయొచ్చు. కానీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు, సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, చాలా మంచి ఆడియన్స్ ఉంటారు. కానీ బయట చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే క్లాతింగ్ వేస్ట్ ఉంటుంది, ఫేక్ ప్రొడక్ట్. అంటే ఇలాంటివి ప్రమోట్ చేయడం వల్ల కూడా మీ ఫాలోవర్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతారు. కొన్ని బ్యూటీ సలూన్స్ అనుకోవచ్చు, కొన్ని వాట్ ఎవర్. కానీ ఆ దెబ్బ ఇన్ఫ్లుయెన్సర్స్ మిస్టేకే కదా, చూస్ చేసుకోకుండా చేయడం. అంటే మనీకి ఇంపార్టెంట్ ఇస్తారా, బ్రాండ్ కి ఇంపార్టెంట్ ఇస్తున్నారా? మనీకే ఇచ్చేస్తున్నారు, మీరు కూడా మనీకే ఇచ్చేస్తారు. మేమని కాదు, ఎవరైనా మనీకే ఇస్తారు. కానీ ఏంటంటే దానిలో మనం చూజ్ చేసుకునే ఇది ఉంటది కదా, ప్రమోషన్ ఇది కానీ, అది మనం చూజ్ చేసుకునే బట్టి ఉంటది. అలా అయితే నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి, కానీ మరి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేక. బెట్టింగ్ యాప్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఉంటారు అయ్యారు, కానీ నేను ఎప్పుడు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈ 1x బెట్లు ఉంటాయి కదా, అవి నేను చదవను కూడా చదవను. ఒక్కరితో మాట్లాడాను, వీడియో ఇలా చేయమంటే ఎంత మొత్తం అంతా మాట్లాడుకున్నాం, కానీ ఎందుకో వద్దనిపించి. ఎంత ఆఫర్ చేశారు? అది ఉంటది అక్క, ఒక వీడియోకి 50K నుండి ఒక 2 lakh వరకు ఇస్తారు. 50,000 నుంచి 2 lakhs వరకు 50K నుండి మినిమం 50K. అది అబ్బాయి అమ్మాయి ఎవరైతే వాళ్ళ రీచ్ బట్టి ఉంటుంది. సో అంటే డైరెక్ట్ యాప్ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, లేకపోతే థర్డ్ పార్టీస్ అప్రోచ్? థర్డ్ పార్టీ యాప్ వాళ్ళు కాదు, వాళ్ళకంటే ఒక మీడియా ఉంటది, సో ఏదో ఆఫీస్ ఉంటుంది, టీమ్ నుండి అప్రోచ్ అవుతూ ఉంటారు. యాజ్ ఏ యూట్యూబర్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా, అంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది, కొంతమంది ఏంటి అంటే మంచిగా క్లిక్ అవుతున్నారు, మంచిగా అర్నింగ్స్ వస్తున్నాయి, కొంతమంది కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నారు కానీ రీచ్ తక్కువ ఉంటుంది. కొంతమంది ఎంత కష్టపడినా కూడా వ్యూవర్షిప్ రీచ్ ఉంటుంది కానీ ఫాలోవర్స్ తక్కువ ఉంటారు. కొంతమంది ఆ డాన్సెస్ తో, డ్రెస్సెస్ తో ఫాలోవర్స్. అది ఏమనిపిస్తుంటది? అది అంటే అక్క, ఇప్పుడు మనం ఎంచుకున్న పాత అక్క, అంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్స్ క్రియేట్ చేసి అలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటా, వాళ్ళు డాన్స్ చేసి అట్రాక్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఇంకా ఈ వ్యూస్ ప్రకారంగా వస్తే, అంటే చెప్పాను కదా, ప్రెజెంటేషన్ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ గా వ్యూస్ వచ్చేస్తాయి. అయినా సరే వ్యూస్ రాలేదంటే ఒక్కొక్కసారి ఏంటంటే అది మన దరిద్రం అనుకోవచ్చు అంతే. సూపర్. సో మొత్తానికైతే ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ బిఫోర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? అంటే బిఫోర్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు మనకి ఫేమ్ వస్తుంది,
ఈ ఆరాటం ఎక్కువ ఉండేది. వచ్చాక ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, మనం ఎటువంటి తప్పటడుగు వేయకూడదు, ఈ జాగ్రత్త ఉంటుంది. ఎక్కడ మనం చిన్నది తప్పు చేసినా ఇంకా ఎత్తి చూపిస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటా, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ చాలా వెళ్ళాలి. జాగ్రత్త. సూపర్ అశోక్. సో ఎంతో మంది యూట్యూబర్స్ ఎక్కువైపోతున్నారు. ఒకప్పుడు అసలు యూట్యూబర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా తక్కువ చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా వైజాగ్ లో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారని మీకు ఏమనిపిస్తుంటది? అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉండేది అక్క. నేను 2020లో స్టార్ట్ చేసా, 23 వరకు టైం పట్టింది. అంటే నాకు రీచ్ రావడానికి 23 అక్టోబర్ వరకు టైం పట్టింది, 3 years పట్టింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. యూట్యూబ్ లోనే నేర్చుకున్నారు ప్రతి ఒక్కరు, అంటే ఒక షార్ట్ ఎలా ఎడిట్ చేయాలి అది ఇది మొత్తం క్లియర్ గా. సో ఏంటంటే వాళ్ళకి త్వరగా వస్తుంది ఫేమ్. అలా ఉంది మొత్తం. అది కూడా టైం బట్టి కాదు ఫేమ్ అనేది, మనం చేసే కంటెంట్ బట్టి. ఇప్పుడు రమ్య నాతో పాటు చేస్తుంది, ఆ పిల్లకి మహా అయితే ఒక 2 months లోనే మానిటైజేషన్ స్టార్ట్ అయిపోయి ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఒక 2 months లోనే. నాకు 3.5 years పట్టింది. అంటే అమ్మాయికి ఆల్రెడీ ఫేమ్ ఉంది కాబట్టి త్వరగా వచ్చారు. నాకు అప్పటికి లేదు కదా. స్టార్టింగ్ ప్రతిదీ పలక మీద పుల్ల పెట్టి దిద్దినప్పటి నుండి స్టార్ట్ చేసి పెన్నుతో రాసినంత వరకు ఆ టైం పడుతుంది. ఓ మై గాడ్, సూపర్. సో ఫైనల్లీ మంచిగా నీ టార్గెట్ ఒక మంచి, నీ గోల్, నీ టార్గెట్ అంతా కూడా ఒక యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి. సో నీ అభిమానులు, నీ ఫాలోవర్స్ తరపు నుంచి అండ్ మా ఐ డ్రీమ్ తరపు నుంచి, ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు అనుకున్న గోల్ 100% రీచ్ అయ్యి ఒక మంచి యాక్టర్గా మేము అందరూ నిన్ను బిగ్ స్క్రీన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.